సభాయే నమః. సభా సరస్వతికి నమస్కారం. ఓం గణేశాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఇంతకుముందు అన్నట్లుగా వచన కవిత్వం గురించి నాకు తెలిసినంత మేరకు నేను మీతో పంచుకోవాలని ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోల వల్ల వచన కవిత్వం ఎలా రాయాలి అన్న శీర్షిక మీద మనము మాట్లాడుకుంటాం. ఈ వీడియోలు విన్న తరువాత వచన కవిత్వం రాయాలనుకునే వారికి కొంచెం ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. వచన కవిత్వం లక్షణాలు, నేటి తీరుతెన్నులు అనే అంశం మీద నాకు తెలిసినంత మేరకు నా సాహిత్య అనుభవాల దృష్ట్యా, నాకున్న జ్ఞానం దృష్ట్యా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కవిత్వం అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. కవిత్వం అనేది శక్తివంతమైన భావాల యొక్క ఆకస్మిక ప్రవాహం. ఒకరు నేర్పిస్తే రాదు, అది ఒక కళ. విలియం వర్డ్స్వర్త్ అంటాడు, పోయిట్రీ ఈజ్ స్పాంటేనియస్ outflow of powerful feelings. It takes origin from emotions recollected in tranquility. కవిత్వం అంటే ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. సాహిత్యానికి, కవిత్వానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని, అది అభ్యుదయానికి, వికాసానికి దారి తీయాలని కవులు, రచయితలు, కళాకారులు అందరూ ఇందుకు శ్రమించాలని, వారికి ఆ అదనపు సామాజిక బాధ్యత ఉందని చెప్పక తప్పదు. కవిత్వం ఒక ఆల్కమీ అంటారు. దాని రహస్యం కవికే తెలుస్తుంది. పోయట్రీ ఈజ్ అన్ ఆర్ట్. యాజ్ క్రాఫ్ట్స్మెన్ క్రాఫ్టెడ్ ఎ టాయ్ విత్ his skills, poet also crafts with words for creating poem. ఒక కుమ్మరి ఎలా తన స్కిల్స్తో, నిపుణత్వంతో కుండలు చేస్తాడో, ఒక వడ్రంగి ఎలా కొయ్య సామాన్లు చేస్తాడో, ఒక మేదరి ఎలా బుట్టలు అల్లుతాడో, అలాంటి నైపుణ్యం కూడా కవికి కావాలి. కవి యొక్క స్కిల్స్, ఈ పోయిట్రీ అనేది ఒక టెక్నికల్గా స్కిల్స్ ఉన్నప్పుడే అతను కవిత్వం రాస్తాడని ఈ యొక్క కోట్లో చెప్పబడింది. ఆధునిక సాహిత్యం, తెలుగు సాహిత్యంలో 1870 తర్వాత కాలాన్ని ఆధునిక వచన యుగం అంటారు. ఇక్కడ మనం ప్రాచీన కవిత్వంలో సంస్కృత భాషను వదిలి తెలుగులో పద్య గ్రంథాలు రాసిన కవిత్రయానికి మనం పాదాభివందనాలు చేయాలి. వాళ్ళు పెట్టిన భిక్షే ఈరోజు మనకు తెలుగు దిశలా వ్యాపించింది, తెలుగు భాషను సుసంపన్నం చేసింది. అప్పుడు నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ మొదలగు మహాకవులు సంస్కృతం నుంచి గొప్ప గొప్ప కావ్యాలని, మహాభారతాన్ని, రామాయణాన్ని, ఈ వ్యాసుడు మొదలుగున్నటువంటి రచించినటువంటి మహాభారతాన్ని, వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని తిరిగించిన కారణంగా ఈరోజు మనకు తెలుగు భిక్ష అందింది. వాళ్ళు మనకు తెలుగు భిక్ష పెట్టారు ప్రాచీన కవులు. ఇక్కడ మనము ఒక చిన్న గేయాన్ని స్మరణ తెచ్చుకుందాం. వ్యాసుని వెలుగుకు వాహికలై కవిత్రయం నిలిచారు, ఆయన వెలుగును అర్చించి ఆంధ్ర భారతాన్ని ఇచ్చారు. నన్నయ్య కవిత్వంలో తెలుగు తల్లి సంస్కృతంలో సహరించెను.
ఆయన వాక్కులు వేదరుక్తులై దీప్తి రమ్యతల ప్రకటించాయి. తిక్కన కవితలో తెలుగు తల్లి పూర్తి రూపం చూపింది. తెలుగుదనము వెలుగుదనమై పలుకుల పన్నా పెరిగింది. ఎర్రన కవితల తెలుగు తల్లి సాధుతత్వం నెరిపింది. వర్ణన ప్రధానమై ఆ కవిత ప్రబంధాలకు దారితీసింది. నన్నయ్య వేద గాంభీర్యం, తిక్కన అనుభవ జ్ఞానం, ఎర్రన సాధుశీలం తెలుగు కవితకు త్రిమూర్తులు వారు. ఆ తెలుగును మనకిచ్చిన మహానుభావులకు మనం పాదాభివందనం చేస్తున్నాం. పూర్వం వచన కవిత్వం రాసే కవుల్లో ప్రాచీన గ్రాంధిక భాష వాడటం తప్పలేదు. చాలామంది అప్పుడు గ్రాంధిక భాష కూడా వచన కవిత్వంలో రాశారు. కావ్య భాష అనే సంకెళ్లను తెంచుకోలేకపోవడం, సంప్రదాయ ఛందస్సులను వాడడం వచన కవిత్వం రాసినటువంటి ఆనాటి శ్రీశ్రీ గారికి కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ మొదలగు మహాకవులకు కూడా తప్పలేదు. సంస్కృత పదాల సమాసాలు లేనిదే కవిత్వం అనిపించుకోదేమో అని చాలా కవితల్లో వాళ్ళు గ్రాంధిక భాషను రాశారు. ఉదాహరణకు ఆర్తగీతం అనే కవితలో తిలక్ గారు, నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి. ఇది వచన కవిత్వం. కానీ నెక్స్ట్ పాదంలో ఏం రాశారు? నేను చూశాను నిజంగా మూర్తి భవద్దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభితాస్త్రు కల్లోల నీరధుల్ని, గచ్చక శవాకార వికారుల్ని అని గ్రాంధిక భాష సమ్మిళితమైన వచన కవితను రచించారు. అలాగే శ్రీశ్రీ కవితలు కూడా చూస్తే మీకు వచన కవిత్వం ఉంటుంది, సంస్కృత పదాలు కూడా చాలా ఉంటాయి. ఆ సంస్కృత పదాల నుంచి బయటపడాలని తెలుగు సాహిత్యం మామూలు జనాలకు కూడా అందేలాగా ఉండాలని తరువాతి కాలంలో గురజాడ అప్పారావు కానీ, గిడుగు రామ్మూర్తి గారు, పంతులు గారు వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు, తాపీ ధర్మారావు గారికి మన జాతి ఎంతో రుణపడి ఉన్నది. వ్యవహారిక భాషలో తొలినాళ్లలో రాసిన గేయాలు కవిత్వమే తరువాత కాలంలో వచన కవిత్వంగా రూపుదిద్దుకునింది. గురజాడ అప్పారావు గారిని ఆధునిక సాహిత్యానికి యుగకర్తగా పేర్కొంటారు. ఆయన రాసిన కన్యాశుల్కం, ముత్యాల సరాలు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లాంటి గేయాలు వాడుక భాషలో రాసిన గేయాలు. ఆధునిక సాహిత్యానికి సినారే 4 కారణాలు ఇచ్చారు. అవి ఏమంటే ఆంగ్ల విద్య, సంఘ సంస్కరణ, ఉద్యమాలు, వాడుక భాషోద్యమం, పత్రికల పుట్టుక. ఈ 5 కారణాల వల్ల వచన కవిత్వం ఆధునిక సాహిత్యంలో పరిడవిల్లింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురుజాడ గేయం ఇప్పటికీ మన నాలుకల మీద నాట్యమాడుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులు, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా, త్రిపురనేని రామస్వామి చౌదరి, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీశ్రీ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, దాశరథి, కొందుర్తి ఆంజనేయులు, ఆరుద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ, ప్రజాకవి కాళోజీ, సి నారాయణ రెడ్డి, డాక్టర్ ఎన్ గోపి లాంటి మహాకవులు ఆధునిక కవిత్వాన్ని స్వర్ణయుగం చేశారు. ఇంతటితో ఈ వీడియో కాలాతీతమైనందువల్ల ముగిస్తాను. మళ్ళీ 2వ భాగంలో మనం వచన కవిత్వం గురించి మాట్లాడుకుందాం. సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ముందు వచన కవిత్వం గురించి కానీ, ఆధునిక సాహిత్య భాషల గురించి కానీ, ఆధునిక కవుల గురించి కానీ, నేటి వర్తమాన కవుల గురించి కానీ మనము మాట్లాడుకుందాం. మనము ఈ వీడియోల ద్వారా లేకపోతే జూమ్ ద్వారా అయినా మనం కలుసుకుందాం. స్వస్తి. ధన్యవాదములు.